యూజువల్గా ఏంటంటే ఇటువంటి సెక్షువల్ అబ్యూస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకుంటే రేప్ అటెండ్ చేసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు పవర్ కోసం చేస్తారు. యాక్చువల్గా ఇట్స్ నాట్ ఆల్ ది టైమ్స్ ఫర్ సెక్స్. మోస్ట్ ఆఫ్ ది షో దేర్ పవర్. నీకంటే నువ్వు బలవంతుడి, నీకంటే నేను గొప్పోడిని, నువ్వు నాకు లెంగు ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనే ఆ పవర్ చూపించడం కోసం వాళ్ళు అటాక్స్ చేస్తారు. అథారిటీ చూపించడం కోసం అటాక్ చేస్తారు. నిజానికి నాకు తెలిసి రేపు సెక్షువల్ ఎంజాయ్మెంట్ ప్రెషర్తో నేను అనుకోండి. ఎందుకంటే నిజమైన సెక్షువల్ ప్రెషర్ అనేది మ్యూచువల్ కన్సెంట్తో చేసినప్పుడు మాత్రమే యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే, సో బలవంతం చేసినప్పుడు ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? రప్చర్ అయిపోతుంది. అక్కడ ఉండేది పవర్. మన పవర్ని చూపించాలి ఒకటి. రెండోది ఏంటంటే పర్వర్షన్. కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, ఒక అమ్మాయితో పర్స్యూట్ చేసి ఆ అమ్మాయిని ఒప్పించి ఆ అమ్మాయిని సెక్స్ ఒప్పించగలిగితే రేప్ చేస్తారు. వాడు చేస్తారు, చేయడు కదా. వాడికి ఆ స్కిల్ లేనప్పుడు, వాడికి ఆ టాలెంట్ లేనప్పుడు, వాడికి ఉన్న పర్సనాలిటీ లేనప్పుడు, వాడిని అందరూ అసహించుకుంటున్నప్పుడు, దాన్ని వాడిని ఎవరు పట్టించుకున్నప్పుడు అప్పుడు వాడికి ఒక కసి పెరుగుతుంది. ఆ పోలీసెస్ పట్ల, టోటల్ ఆ జనరల్ పట్ల ఒక కసి పెరుగుతుంది. కసి పెరిగి వాడు ఎలా వీళ్ళ మీద అది చూపించాలని చెప్పేసి ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. పర్వర్షంగా మారిపోతాం. డైరెక్ట్ చేయలేడు ఆ పని. డైరెక్ట్ చేయలేడు కాబట్టి ఏదో రకంగా చేయాలని ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. దానివల్ల వాడికి వచ్చేది ఏముంటుంది? మానసికమైన ఆనందం. ఆ ఆనందాన్ని నార్మల్గా కూడా పొందొచ్చు, విపరీతం కూడా పొందొచ్చు. ఇప్పుడు విపరీతంగా పొందుతాడు. అలానే ఈ అబ్బాయి కోల్కతా దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్న్ అడిక్ట్ అంటే సార్. ఇప్పుడు పోర్న్ వల్ల జరుగుతాయని నేను అనుకోండి. మనం నార్షుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే సమ్ టైమ్స్ పోర్న్ ఈజ్ ఎ వెంటిలేషన్. Just to let that feeling go. Let that feeling go. దానికి ఉపయోగపడింది. సో పోర్న్ విత్ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇట్ మే లీడ్ టు క్రైమ్. ఇటువంటి సెక్షువల్ క్రైమ్స్ తీయచ్చు. అంటే వాళ్ళలో ఆల్రెడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కనుక ఉండుంటే, ఆ టైప్స్ ఉండుంటే, అటువంటి వాళ్ళు పోర్న్ చూసినప్పుడు అప్పుడు ఏమైనా వాళ్ళు అది దానికి సెక్షువల్ క్రైమ్స్ వెళ్ళొచ్చు. కానీ పోర్న్ అలోన్ ఇట్ విల్ నాట్ లీడ్ టు క్రైమ్. కాకపోతే పోర్న్ చూడడం వల్ల నష్టం ఏంటంటే, చాలా మంది చూస్తారు పోర్న్. మన దేశం నెంబర్ 2 అనుకుంటాను. పరమ పవిత్ర భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అంటే పరమ పవిత్ర భారతదేశంలో ఇంకొక అసహ్యం స్వేచ్ఛ లేదా అంటారు. కాదు, ఇంకొక అసహ్యం విషయం చెప్పనా? గుడ్ల వల్లేదు కాలేజ్ వీడియోస్ ట్రెండింగ్ లో ఉంది గూగుల్లో. మళ్ళీ మనమేమో నీతులు మాట్లాడుతూ ఉంటాం సోషల్ మీడియాలో. ఓకే, సోషల్ మీడియాలో మన పరమ పవిత్ర భారతదేశం సనాతన ధర్మము బొంగు భూషణం అని చెప్తా ఉంటాము. ట్రెండింగ్ లో ఉంది గుడ్ల వల్లేదు కాలేజీ వీడియోస్. ముందేదా మాట్లాడతాము. పరమ పవిత్ర భారతదేశం స్వేచ్ఛ కూడా లేదా అంటున్నారు. ఓకే, పరమ పవిత్ర భారతదేశం 2వ స్థానంలో ఉంది కదా. పోర్న్ వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. లాభం ఏంటంటే నీకున్న సెక్షువల్ వెంటిలేట్ అయిపోతుంది. వాడు చూస్తాడు, మాస్టర్బేట్ చేసుకుంటాడు, అక్కడితో అయిపోతుంది. ఈ రోజు అమ్మాయిలు కూడా చూస్తున్నారు. సో అక్కడితో వాళ్ళకి ఏంటంటే ఇంక మళ్ళా ఆ సెక్షువల్ డిజైర్ అనేది మళ్ళీ ఇంకో రకంగా మారి వేరే వాళ్ళని అటాక్ చేసి అంత వాళ్ళకి చేసే అవకాశం లేకుండా అక్కడ అయిపోతుంది. రైట్, అదొక పాజిటివ్ పాయింట్. నెగిటివ్ ఏంటంటే పోర్న్లో యాక్ట్ చేసే వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్. సో వాళ్ళు కర్వీగా సెక్సీగా ఉంటారు. అబ్బాయిలు మంచి ప్రొడక్ట్గా ఇలాగా మంచి ఫిజిక్తో కండలు తిరిగి ఉంటారు. పాత్ర ఇలాగ ఉన్నా కోరుకుంటారు వీళ్ళు. అక్కడ వస్తుంది సమస్య. ఎంతమందికి ఆ 6 ప్యాక్ లేకపోతే ఎంతమందికి ఆ కర్వీ బాడీ ఉంటుంది? అమ్మాయిలు కర్వీ బాడీ ఉంటుంది, అబ్బాయిలు 6 ప్యాక్ ఉంటాయి. అందరూ మనకి ఫ్యామిలీ ప్యాక్లే కదా. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తాయి. రెండోది ఏంటంటే అనేది షార్ప్ గ్యాప్లు వేసి తీసే ఇది. ఓకే, సో వీళ్ళు అటువంటి లేకపోతే కొన్ని అన్యూజువల్ పొజిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలని కోరుకోవటము, ఇంత టైం చేయాలని కోరుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు.
ఓకే, ఇండియన్ మేల్ పొటెన్షియల్ 7 minutes, మ్యాక్సిమం 7 minutes. మరి ఫోన్లో అరగంట గంట ఉంటుంది. అంతసేపు చేయాలంటే వాడికి మనిషి కూడా అసలు మిషన్ అవ్వాలి. సో ఇది అంటే అటువంటి అన్యాచురల్ అండ్ ఇంకోటి ఏంటంటే అన్యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి తర్వాత సెక్షువల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేస్తాయి.